సో ఇప్పుడు ఏం చూపించినారు? ఇది ఇప్పుడు మనం తయారు చేసేది స్మూదీస్. ఓకే. ఈ స్మూదీలో మా మోస్ట్ పాపులర్ వెరైటీ సూపర్ బెర్రీ స్మూదీ. ఓకే. సో ఒకసారి దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దామా? ఓకే, డన్. మల్బెరీ, రాస్బెర్రీ, స్ట్రాబెర్రీ, బనానా, పైనాపిల్, బ్లూబెర్రీ, గ్రనోలా. సో ముందుగా ఏం చేయాలి? ఓకే, సో మంచి స్మూదీ తయారు చేయడానికి మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఓన్లీ ఎక్విప్మెంట్ రిక్వైర్డ్ ఒక మంచి బ్లెండర్. సో ఫస్ట్ స్ట్రాబెర్రీస్. ఓకే. ఇది మల్బెరీస్, హైదరాబాద్లో చాలా ఫేమస్ మల్బెరీస్. ఓల్డ్ సిటీ ఏరియాలో అక్కడంతా బాగా గ్రో అవుతుంది. ఇంకా ఇది పైనాపిల్, ఫ్రోజన్ పైనాపిల్. అండ్ స్మూదీ కొంచెం థిక్ రావడానికి యూ కెన్ యాడ్ బనానా. నార్మలీ పెరుగు కూడా వేస్తారు, పెరుగు లేకుండా ఇది వీగన్ స్మూదీ అనమాట ఇది. ఓకే. ఇక వీగన్ డైట్ ఫాలో అయ్యే వాళ్ళకు ఇది కరెక్ట్గా సెట్ అవుతుంది అన్నట్టు. ఎస్, అండ్ ఇట్స్ ఎ వెరీ గుడ్ బ్రేక్ఫాస్ట్. సమ్మర్లో చాలా బాగుంటుంది. ఓకే, వెరీ వెరీ గుడ్. సూపర్ బెర్రీ స్మూదీ రెడీగా ఉంది. సో మీరు దీనిలో చూస్తే ఎంత స్మూత్గా ఉందో చూసినారు, అందుకే దాని పేరు స్మూదీ అని వస్తుంది. టెక్స్చర్ కిరాక్ ఉంది కాక. సో ఇది నీట్గా, ప్లస్ మనం ఫస్ట్ అనుకునేటట్టు వీట్ విత్ రైస్. సో చాలా బ్యూటిఫుల్గా చేసిస్తే. ఇమాజిన్ మీ 10-year-old సన్ ఉన్నారు, ఇంత ఫ్రూట్ ఇంత వెజిటబుల్ వెళ్ళిపోతుంది యాజ్ బ్రేక్ఫాస్ట్. వాడు ఇంకా మనం హ్యాపీగా ఉండొచ్చు. సో పైనుంచి ఆ గ్రనోలా నీట్గా వేస్తాం. సో మీరు ఆ కలర్ కాంట్రాస్ట్ చూసినారా? ఎస్, బ్యూటిఫుల్గా వస్తుంది. ప్లస్ బౌల్ రెడీ అవుతుంటేనే ఒక ఇంప్రెషన్ క్రియేట్ అవుతుంది యాక్చువల్లీ చెప్పాలంటే. ప్లస్ దీన్ని మీరు ఇప్పుడు ఇమీడియట్గా టేస్ట్ చేయాలి, ఎందుకంటే ఇలాంటి టెక్స్చర్ ఇప్పుడు టేస్ట్ చేసి ఉన్నారు. అవునా? నేనైతే కిరాక్ అసలు ఎక్సైటెడ్ ఉన్నా. నాడు ఇక గుంజుడే, ఇగో ఈయనే తినబుద్ధి అవుతుంది. ఇక బయట దాకా ఓనన్నా, ఈయనే సెటప్ చేసేసాయి, లోపల ఈయనే తినేద్దాం. ఓకే, నాడు ఇచ్చాను. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎలా ఉంది చూడడానికి? చూడడానికనే ఇది కిరాక్ ఉందన్న యాక్చువల్లీ చెప్పాలంటే. నేనైతే ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నా అన్న. మీరు చేయండి ఫస్ట్. యా తప్పకుండా. బా ఎంత తిక్కుందో అసలు. సో మీకు ఫస్ట్ ఏంటంటే ఆ నోట్లో చిల్ వస్తుంది. క్రంచీగా గ్రనోలా స్మూత్గా లోపలికి వెళ్ళిపోతుంది అసలు స్మూతీ అయితే. ఆ సోర్నెస్, స్వీట్నెస్, ఎందుకంటే ఇందులో వేసినవి అన్నీ కూడా మనకు బెర్రీలే. అన్ని బెర్రీలు తింటుంటే ఉందిలే కాక నోట్లా ఆహా అనిపిస్తుంది. ఆఫీస్కి వెళ్ళి ఇంటికి వచ్చినాక సాయంత్రం పూట ఇట్లాంటి ఒక సోర్ అండ్ స్వీట్ స్మూతీ థిక్గా తాగితే నోరు దిమాగ్ అంతా ఇట్లా ఫ్రెష్ అయిపోతుంది లిటరల్లీ. మీరు ట్రై చేయాలి స్మూతీలు, మీరు డెఫినెట్గా ట్రై చేయాలి. ఎందుకంటే చిన్నపిల్లలకు కూడా స్మూతీలు చాలా మంచివి యాక్చువల్లీ. మేము తినము, చెయ్యము, అన్నం తినము, ఇడ్లీలు తినము, ఉప్మా తినము, ఊకే రోజు ఎవరు తింటాడు అబ్బా. ఇలాంటి కొత్తగా ట్రై చేస్తే బలానికి బలం, అండ్ దాంతోపాటు వాళ్ళు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇంకెక్కువ తినే ఛాన్సెస్ కూడా ఉంటుంది, హెల్తీగా కూడా ఉంటారు. సీరియస్లీ చెఫ్ చాలా బాగుంది చెఫ్. ప్లస్ ఇది చిన్నపిల్లలతో చేయడానికి మంచి యాక్టివిటీ. ఎగ్జాక్ట్లీ. కలిసి వాళ్ళతోని ఇది దేవుని కానీ మీరు ఒకసారి చిన్నగా అలవాటు చేసి ఇస్తే 4-5 years తర్వాత వాళ్ళే చేసుకొని స్టార్ట్ చేస్తారు. అంతే, అన్నీ వేసుడు గ్రైండర్లో పెట్టి తిప్పు బర్కట్ తీసుకున్నామా తిన్నామా. కిరాక్ అంటే కిరాక్ ఉంది.